హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం ఒక నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ నలుగురు దృష్టి కూడా మనపైన ఉండాలి, వాళ్ళందరూ కూడా మనల్ని ఇష్టపడాలి అన్న ఒక భావన అయితే మనలో కలుగుతూ ఉంటుంది. మరి ఎదుటివారు మనల్ని ఇష్టపడాలి, ఆ విధంగా మనం ఏం చేయాలి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, మెంటర్ అండ్ లైఫ్ కోచ్ గణేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇతరు వాళ్ళు మనల్ని ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలి సార్? సహజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అనుకుంటారు, తమంటే ఇష్టపడాలని, తమ చెప్పే మాటలు వినాలని, తమను మెచ్చుకోవాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? సహజం, ఇది మానవ స్వభావంలో నిజం. మరి నిన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే? కొందరు ఏంటంటే బాగా అందంగా మంచి డ్రెస్ అయ్యి నన్ను మెచ్చుకుంటే బాగుంది అనుకుంటారు. కొందరు తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా మెచ్చుకోవాలని, కొందరు కొన్ని గిఫ్ట్స్ ఇవ్వటం ద్వారా తమను మెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ ఇవి పై విషయాలు. కానీ ఒక ప్రాథమిక విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే, దీంట్లో ఇతరులు మిమ్మల్ని గుర్తించాలా అనేటువంటిది అనుకున్నప్పుడు ఇతరులకు కూడా అది ఉంది కదా. మనుషులకి ఇతరుల పట్ల మాత్రం నువ్వు అలా వ్యవహరించవు, నా పట్ల మాత్రం ఇతరుల నుంచి అది కోరుకుంటావు. ఇప్పుడు గౌరవం ఇస్తేగా ఇచ్చి పుచ్చుకుంటాం అనేది ఉంటుంది కదా. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటుంటారు కదా మన సామెత. గౌరవం ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఎదుటి వాళ్ళు గౌరవించి మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి నువ్వు పొందగలుగుతారు. ఒక విషయం చెప్తాను. ఈ మధ్య ఒక పార్సిల్ ఆఫీస్కి వెళ్ళాను. పార్సిల్ సంబంధించినటువంటిది ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్తే ఆ పార్సిల్ ఆఫీసు బాగా రద్దీగా ఉంది. ఒక్కొక్క 1 by 1 క్యూగా ఉండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంట్రీ చేసుకుంటున్నారు ఆ పార్సిల్ సంబంధించినటువంటిది. అక్కడ ఉండే అతను దాని ఎంట్రీ అవన్నీ చేసుకొని దానికి స్టాంప్ వేసి మనకు రిసిప్ట్స్ ఇస్తున్నాడు. బాగా రిస్క్ కంటిన్యూగా చేస్తున్నాడు. అతను ఆ జాబ్ దాదాపు 10-15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. రోజు అదే జాబ్, అదే పని, అదే స్లిప్పులు, అదే రాయటం, అదే స్టాంప్ వేయటం, మళ్ళీ ఇవ్వటం, ఒకే పని కదా. యాంత్రికంగా ఉంటుంది కదా, విసుగు. అతను బాగా విసుగ్గా ఉంటున్నాడు, అలజడిగా ఉంటున్నాడు బాగా. అతను చాలా మళ్ళీ బాధ్యతగా పనిచేస్తున్నాడు. విసుగు పడుతూ కూడా, ఇబ్బంది పడుతూ కూడా నిరంతరం దశాబ్దాలుగా చేసే పనిని టైంకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వేగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఏదన్నా అతనిలో మరి మంచి క్వాలిటీ అది. ఏదన్నా ఒకసారి అతన్ని సంతోషంగా నవ్వుతూ కనిపిస్తే బాగుండు అనిపించింది అతను విసుగు ఎత్తినటువంటి ముఖంలో. నా వంతు వచ్చింది, నాకు సంబంధించిన పార్సిల్ ఇచ్చి దానికి సంబంధించి తీసుకునే క్రమంలో అతను ఎంట్రీ చేసుకొని ఇచ్చే క్రమంలో అతని జుట్టు చాలా బాగుంది. రింగులు జుట్టు బాగా అందంగా చక్కగా ఉంది. చూడక అతను ఆలోచనలు మనకేం చదవలేం కదా వెంటనే. ఫిజికల్ ఫీచర్లో అది చాలా చక్కగా ఉంది. మీకు చాలా ఒత్తుగా రింగులు జుట్టు చాలా ఒత్తుగా బాగుందండి. మీ అందాన్ని మరింత అది పెంచుతుంది. జుట్టు చాలా బాగుంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని సరదాగా మాట్లాడు. వెంటనే ఆయనలో ఒకసారిగా ఆ విసుగంతా పోయి నవ్వుతూ, మీరే కదండి చాలామంది నా జుట్టు గురించి అంటుంటారు, నేను పెద్దగా దానికి నుంచి ఏం పట్టించుకోను, దానికి ఏం నేను పెద్ద టైం ఏం వెచ్చించను, కానీ సహజంగా ఉందండి అని ఆయన కాసేపు 2 నిమిషాలు అటు ఇటు మాటలు కలిపి మాట్లాడి నా పని పూర్తి చేసేసి వచ్చేసాను. అంటే జనరల్గా ఇట్లా మనము అంటే అతను సంతోషాన్ని, చాలా సంతోషాన్ని అతను ఎక్స్ప్రెస్ చేశాడు. దీనివల్ల నీకేంది కలిగేది లాభం అని వచ్చుకుందరు. అంటే అన్నీ లాభం కోసమే, ప్రతిఫలంతో మాత్రమే మనం ఇతరులు సంతోషపడటం కోరుకోలేము. ఇతరులు సంతోషపడటం వల్ల మనకు ప్రతిఫలమేమి లభించకపోయినప్పటికీ కూడా ప్రతిఫలం లభించనటువంటి పద్ధతుల్లో ఇతరులకి సహాయం చేసినా, కోరుకోకుండా ఇతరులను సంతోషపెట్టినా దానంత విలువైంది ఇంకేముంటుంది. అట్లా ఇంకొక సందర్భంలో ఒక స్టూడెంటు చదువు ట్యూషన్ నేను చెప్తున్నటువంటి క్రమంలో రివిజన్ టైంలో ఆ స్టూడెంట్స్ పాత చెప్పినటువంటి పాఠాలని మళ్ళీ వాళ్ళతోనే చెప్పించడం అనేది చేస్తుంది. కొంత వాళ్ళకి వస్తుంది, రెండోది అందరూ వింటుంటారు. అట్లా ఒక స్టూడెంట్ ఉండే. ఆ స్టూడెంట్ ఏంటంటే చాలా సంకోచం, బిడియం ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. అట్లా ఉన్నటువంటి వాళ్ళు గుర్తింపు కూడా సహజంగా తక్కువ ఉంటుంది కదా. చొరవ లేకుండా కొద్ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, బిడియంగా ఉన్నటువంటి వాళ్ళు నలుగురు మింగిల్ కాలేరు, కొద్దిగా ఇబ్బంది ఉండదు. కానీ చదువు సంబంధించినటువంటి విషయంలో అతను ఆ మ్యాథమెటిక్స్ లెక్కలు చేయడంలో మంచి తెలివిగలవాడు, అది ఫ్యాక్ట్. అది అతను నువ్వు రేపు చెప్పాలా, నువ్వే ఇది చెప్పాలా, నీకు ఒక టాపిక్ ఎంచుకొని నువ్వు నచ్చింది నువ్వు చెప్పగలిగింది
నువ్వు చెప్పు అని. అతను ఎక్స్పెక్ట్ చేయాల అతనికి ఇస్తాడనేది. చాలా మెరిట్ స్టూడెంట్స్కి బాగా చెప్పగలిగే వాళ్ళకి అనేటువంటిది అట్లా ఇస్తారేమో అనుకున్నాడు. కానీ తనకి ఇచ్చేటప్పటికి నిజమా నేను చెప్పాలా మాస్టర్ అన్నాడు. నువ్వే నిజం చెప్పగలుగుతానంటే చెప్పగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు చెప్పగలుగుతావు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, చెప్పగలుగుతావు, ప్రాక్టీస్ చేయి, చెప్పు. మన్నాడు వచ్చాడు, మిగతా స్టూడెంట్స్ కూర్చున్నారు, లేచాడు, తను అనుకున్నట్టు చెప్పడం తడబడుతూ స్టార్ట్ చేశాడు. కానీ సబ్జెక్ట్ మీద అతను గ్రిప్ ఉంది కాబట్టి చక్కగా చివరికి వచ్చేటప్పటికి అతను చక్కగా నీట్గా చెప్పాడు. మొత్తం కూడా అర్ధగంట తను చెప్పాల్సి చెప్పాడు. లేచి నేను తప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేశాను. మిగతా వాళ్ళు కూడా అందరూ తప్పట్లు కొట్టాడు. అతను మొహం ఒక్కసారి వెలిగిపోయింది. ఒక 100 ట్యూబ్ లైట్ల కాంతితో కళ్ళల్లో వెలుగు. సాధించేశాను అనేటువంటి ఒక తృప్తి. అంటే ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి ఒక మంచి క్వాలిటీని లేని దాన్ని మనం పొగిడితే మళ్ళీ ఇది కాదు. అతను బట్టతల అతని దగ్గరికి వెళ్ళి రింగులుగా మీ జుట్టు ఎట్లా ఉందన్నారు అనుకోండి, తిట్టేస్తాడు నిన్ను, అంతే కదా. ఉన్న క్వాలిటీని చక్కగా అతనిలో ఉండేటువంటి ఒక మంచి గుణాన్ని మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి కలిగేటువంటి ఆనందం, సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎన్నిసార్లు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎల్లవేళలా చేయాలా. అట్లా కనుక చేస్తే ఆ సంతోషం నీకు కూడా మళ్ళీ తిరిగి ఇతరుల నుంచి కూడా లభిస్తుంది. దీనికి ప్రధానంగా విలియమ్స్ అని ఒక ఆయన చెప్తాడు, మానవ స్వభావంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎదుటివాళ్ళు నీలో ఉండేటువంటి మంచిని పొగడాలని కోరుకోవటం అంటాడు. అట్లనే యేసుక్రీస్తుగా చాలా మతాల్లో ఉన్నటువంటి బోధనల్లో చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు స్పెసిఫిక్గా చెప్పాడు ఒక సందర్భంలో, ఆయన కొటేషన్స్లో, ఎదుటివాళ్ళు నీ గురించి ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో నీవు వాళ్ళ పట్ల అలా ప్రవర్తించు. ఎదుటివాళ్ళు నీ గురించి ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో నీవు ఎదుటి వాళ్ళ పట్ల అలా ప్రవర్తించు అంటాడు అతను. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు? దగ్గర 2000 సంవత్సరాల క్రితం, 1900 అంటే క్రీస్తు చెప్పంటే దగ్గర 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితమే అతను మానవ స్వభావం గురించి చెప్తూ ఎదుటివాళ్ళు నీ ప్రవర్తన గురించి ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీవు ఎదుటి వాళ్ళ పట్ల అలా వ్యవహరించు. ఫస్ట్కి వద్దాం. మళ్ళీ మీరేమడిగారు? ఇతరులు ఇష్టపడాలి అంటే నేను ఇష్టపడాలి అని కోరుకుంటాం. మనం వాళ్ళని ఇష్టపడాలి. ఎదుటివాళ్ళు నిన్ను ఇష్టపడాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ ప్రవర్తన అనేటువంటిది అట్లాంటి ప్రవర్తనని ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తున్నప్పుడు నీవు కూడా అటువంటి ప్రవర్తనని ఎదుటి వాళ్ళకి నువ్వు ఇవ్వగలిగినప్పుడు, అటువంటి వే ఆఫ్ యాటిట్యూడ్ వైఖరి నీలో ఉన్నప్పుడు ఎదుటివారి నుంచి కూడా నీకు అటువంటి ఇది లభిస్తుంది తప్పనిసరిగా. కాబట్టి దీంట్లో ప్రత్యేకించి మెహర్బానీలతో లేని దాన్ని పొగిడేది ఏం లేదు. ఫెయిర్ హార్ట్తో, అంటే ఒక మంచి హృదయంతో ఉన్న ఒక వాస్తవాన్ని అంగీకరించగలిగితే అది మళ్ళీ నీకు తిరిగి అదే బహుమానంగా నీకు లభిస్తుంది. జనరల్గా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళకంటే మేము ఎక్కువ అని భావించి ఎదుటివాళ్ళు మంచిని ఏ ఒక్క మాట మనం పొగడలేదనుకోండి, ఎదుటివాళ్ళు కూడా అట్లనే రిపీట్ అయ్యారనుకోండి, నువ్వు ఎదుటి వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతావు, ఇష్టపడేట్ చేయగలుగుతావు? కాబట్టి ప్రాథమిక సూత్రం ఏంటంటే నువ్వు కోరుకున్నదే ఇతరులకు నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు.